మాటలు ఉపసంహరించుకుంటూ మళ్ళీ దొరికిన ప్రొఫెసర్ నాగేశ్వర్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, ఆ వ్యాఖ్యలు పెను దుమారం లేపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది అనేక రకాలైన విశ్లేషణలు చేశారు. ఈలోపు జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇది ఎంతటితో ఆగిందా? ఆగల. ఆయన క్షమాపణ చెప్పాలని, మాటలు ఉపసంహరించుకోవాలని అనేక రకాలైన డిమాండ్స్తో పాటుగా కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. అలాగే మచిలీపట్నం పరిధిలో ఆయన పైన కేసు రిజిస్టర్ అయ్యింది. సో ఇది కాకుండా జనసేన పార్టీ కూడా ఆయన పైన కఠినంగా వ్యవహరించాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి అదొక డిమాండ్ ఉంది. ఇది అయితే దీనికి సందర్భంగా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన దానికి ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి చెబుతున్నాడు. ఆ ఉపసంహరించుకుంటూ ఎలా దొరికిపోయాడు, ఏం మాట వల్ల దొరికిపోయాడు అనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తా. ముందుగా ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు వినిపించి ఆ తదుపరి మనం విశ్లేషణ చేసుకుందాం. మన డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేషజాలకు పోకుండా, శశబిషలు లేకుండా భేషజాలాలు శశిభిషలు నీకెందుకు ఉంటాయి? అసలు చేసిన తప్పు నువ్వైతే భేషజాలాలకు బాను అది ఇదని మాట్లాడదాం. ఉపసంహరించుకుంటున్నాను ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా కదా, నేను నా ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బీన్ డన్. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బీన్ డన్. పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా అన్నారు. ఓకే, బాగుంది. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను. ఇది అండర్లైన్ చేయండి. ఇతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇతను చెప్పాడంట. ఇతని స్ట్రేచర్ ఏంటండి? సొసైటీలో ఎవడో గొట్టంగాడి చెబితే ఈయన వినేసి మాట్లాడేస్తాడా? ఇతని స్థాయి అదే. ఇక్కడ ఎవడో లేడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ ఎవడో లేడు. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల నేను ఇలా మాట్లాడాను అంటున్నాడు. చూశారు, అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదండి. అక్కడ ఎవడో లేడు. నాకు తెలిసి అయితే నా ఎగ్జామ్షన్ చెప్తున్నా కదా, అక్కడ ఎవడో లేడు. ఒకవేళ ఉన్నాడు అనుకుందాం, ఇతను చెప్పిందే వాస్తవం అనుకుందాం, ఆడు ఎవడో చెప్పానండి. పలానా వ్యక్తి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్పానండి. ఇప్పుడు ఇతను బదనాం అయిపోయాడు కదా, సరే నేను బదనాం అయిపోయినా పర్వాలేదు, అతని పేరు చెప్పను అనేటటువంటి త్యాగమూర్తి అయినా అర్థం చేసుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మనస్తత్వం ఎట్లాంటిది ఏంటి అనేది ప్రజలు మొదటి నుంచి గమనిస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏ రకంగా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మామూలుగానే మనకు అనేక రకాలైన రూపాల్లో వస్తూ ఉన్నారు. అనేక రకాలైన రూపాలు గమనించండి. ఇది ఎన్ని రూపాలు అంటే ఎన్నో అవతారాలు ఎత్తి వస్తారన్నట్లుగా అనేక రకాలైన రూపాల్లో అవతరించి వైసీపీ బాణి వినిపించాలనుకుంటున్నారో లేదో తెలియదు కానీ చాలామంది ఇప్పుడు ఒక పాస్టర్ గెటప్లో ఒకరు, ఒక ప్రొఫెసర్ గెటప్లో మరొకరు. సో చివరికి దీన్ని ఈయన ఎలా అంటున్నారు తెలుసా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన ప్రొఫెసర్ కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్టరు అని చెప్పేసి అంటున్నారు. అట్లా తయారయ్యాడు అని. సో ఇప్పుడు ఆ పాస్టర్కి ఈ ప్రొఫెసర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆయన చేతల్లో దొరికిపోయాడు, ఈయన మాటల్లో దొరికిపోయాడు. అంతకుమించి ఇంకేమైనా ఉందా? చూద్దాం ఇంకా ఏంటో రాంగ్ ఇన్ఫర్మేషన్. వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని నాదెండ్ల మనోహర్ పైన గౌరవంతో సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ, ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. చర్చ డైవర్ట్ ఎందుకైంది? నువ్వు ఉపసంహరించుకోవాలి, ఇంకా యాక్చువల్గా క్షమాపణ కూడా చెప్పాలి. నేను ఉపసంహరించుకుంటున్నానని మాత్రమే అంటున్నాడు. సరే, క్షమాపణలో చెబుతాడా చెప్పడా అది అతని విజ్ఞతే. ఇప్పుడు అతనికి చిన్న వ్యక్తి ఏం కాదండి, ఒక ఎమ్మెల్సీగా చేశాడు. మేధావి అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. మరి ఆ మేధావితనం ఏంటది? ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్తారా? నాకు చెప్తారు ఫేక్ ఇన్ఫర్మేషన్లు చాలా. నేను చెప్తానా? నేను క్రాస్ చెక్ చేసుకోనా? ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? మీరు పైగా సీనియర్ జర్నలిస్టు, ఒక ప్రొఫెసరు, మరి అటువంటి స్ట్రేచర్ ఉన్న మీకు తగునా ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి? అయితే ఇక్కడ నాకు తెలిసి అయితే ఎవరు లేరు అక్కడ. ఎవరో ఫేక్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఇంకా చాలామంది ఏంటి అంటే ఆయన కమర్షియల్, ప్రతిదానికి కూడా డబ్బులతోనే కొలుస్తాడు, అనేక రకాలైన ఉన్నాయి. మీడియా సర్కిల్స్లో కూడా ఉన్నాయి ఆయన పైన. ఏంటి అంటే ఏది చిన్నది అడిగినా కానీ నాకు ఎంత ఇస్తారు,
ఇట్లా ఈ టైప్లో మాట్లాడతారని. సరే వాడి జోలికి మనం ఎలా సొల్లలే, కానీ సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా వ్యాఖ్యలు చేయటం ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు అంటే తనకి సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఉండాలి, ఒక సామాన్యుడికి నేను చెప్తుంది. అందు గురించే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు, అది కూడా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అటువంటిది ఒక మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు, లేకపోతే ఇంకో మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ నైజం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒకటేసారు. అప్పుడు మిమ్మల్ని పిలిచి మీరు మేధావులు అని చెప్పారు, మిమ్మల్ని పిలిచి మీకు ఒక ప్లాట్ఫామ్ అక్కడ కాసేపు దాని మీద ఏదో మరి చేయమని చెప్పేసి అప్పుడు చాలామంది ఉన్నారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నాను అనుకుంటా. వీళ్ళందరూ పిలిచారు, అప్పుడు ఉన్నారులేండి. సో ఇదేనా మరి మీరు ఇచ్చే గౌరవంతో పనే ఉందిలే మనకి. అది అప్పుడు సీన్ అప్పుడుది, ఇప్పుడు సీన్ ఇప్పుడుది. ఇప్పుడేంటి అంటే చెప్పాను కదా, అనేక రూపాల్లో వస్తారనమాట కూటమి విచ్ఛిన్నం కావడానికి. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈయన మీడియాలో మళ్ళీ ఆ బేషరతగా క్షమాపణ చెబితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు అసలు నేను చేసిన వ్యాఖ్య వైసీపీకి నష్టం కలుగుతుంది, బీజేపీ అని వైసీపీ ఒకటి అంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా బీజేపీ వైసీపీకి ఏమాత్రం అండర్స్టాండింగ్ ఉన్నదనేది ప్రజలకు తెలుసు. ఒకటి, దానివల్ల అంట మైనార్టీ ఓట్లు వైసీపీకే దూరం అవుతాయి అని చెప్పేసి మళ్ళీ కొత్త కథ అలుగుతున్నాడు ఇక్కడ. వైసీపీకి మైనార్టీ ఓట్లు దూరం అవుతే నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళతో కూడా కొట్టించుకోవాలనా? అక్కడ అదేం జరగదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అటాక్ చేయాలి మరి. అప్పుడు అది సోషల్ మీడియాలో కావచ్చు, మామూలు మీడియాలో కావచ్చు, మాకు డ్యామేజ్ అయ్యేలాగా ఎందుకు మాట్లాడతాను అంటారా? వైసీపీ వాళ్ళు అనరు. ఎందుకనరు? అది నాగేశ్వర్కి తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు ఎందుకనరు. అయితే ఇక్కడ వైసీపీకి డ్యామేజ్ అవుద్ది అని ఇప్పుడు ఈయన వ్యాఖ్యల వల్ల వైసీపీ డ్యామేజ్ అవుద్దా? ఆల్రెడీ అది అయిపోయింది. మైనార్టీ వాళ్ళు కూడా దూరం అయ్యారు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనమే ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేసింది. అక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. బీజేపీ, టీడీపీ కాదు. టీడీపీ గెలిచిందంటే ఓకే అనుకోవచ్చు, బీజేపీ గెలిచింది అక్కడ జమ్మలమడుగులో. ఏంటి దాని ఉద్దేశం? ధర్మవరంలో బీజేపీ గెలిచింది, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయాడు. ఎందుకు అక్కడ? ఏంటి మరి? రాయలసీమలో బీజేపీకి అసలు ఏమైనా ఉందా? సరే కూటమైనా కానీ బీజేపీ అనగానే మరి చాలా వరకు ప్రజలు వెనక్కి వెళ్తారు కదా. అయినా వేశారు అంటే మైనార్టీ బలం ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా కాదన్నారు. మైనార్టీ సోదరులు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇంక నువ్వు దూరం చేసేది ఏంది? నువ్వు చేసిన మాటలు వ్యాఖ్యల వల్ల ఇది మళ్ళీ కొత్త కథ. దాని కవరింగ్ కోసం నేనన్న వ్యాఖ్యల వల్ల వైసీపీకి నష్టం కలుగుద్ది. వైసీపీకి నష్టం కలిగితే నువ్వు అసలు నీకు నష్టం కలిగినట్టే అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నన్ను ట్రోల్స్ చేస్తారా? చేసుకోండి. నా పైన మీమ్స్ చేస్తారా? వేసుకోండి. అవకాశం ఇచ్చింది మీరే. మీరు హుందాగా మాట్లాడుంటే మీ మీద ట్రోల్స్, మీమ్స్ ఎవరు వేయరు. ఎవరికంత అవసరంలా. ఎవరెవరైతే ఆ మెటీరియల్ ఇస్తారో ట్రోల్ చేసుకోవడానికి వాళ్ళని వాడేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇచ్చారు. మామూలుగా వైసీపీ వాళ్ళని ఏం చేస్తారు? మా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి ఎవరిని వదలకుండా. సో మీరు వచ్చి నేను ఉన్నానని మధ్యలో మీరు దూరారు. వాళ్ళు చేశారు. నేనేం పట్టించుకున్నాను. మీరు పట్టించుకోపోయినా వాళ్ళు వదలరు. అది మొహమాటమే లేదు ఇక. సో కాకపోతే మీరు దాన్ని ఇప్పుడు కవరింగ్ స్టోరీసు, కవర్ డ్రైవ్లు ఆడి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చూసారా? ఎన్ని కవర్ డ్రైవ్లు వేసినా ఏం చేసినా ఒక్కసారి కనుక నోరు జారారంటే ఇక అంతే. అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. అందులో మీలాంటి వాళ్ళకి మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కూడా. ప్రజాధనం మీకు పెన్షన్ల రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. మీరు ఒక తెలంగాణ వాసి, ముందు తెలంగాణ రాజకీయాల గురించి స్పష్టంగా మాట్లాడండి. పదే వచ్చి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ మీద పడండి. కానీ ముందు మీ రాష్ట్రాన్ని మీద పడి ఆ తర్వాత ఇటు రండి. ఎంతసేపటికి కూటమి లేదా జగను ఇదే ఇలా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. అదేంటి అంటే ప్రజలందరూ చాలా చర్చలు జరుగుతున్నాయి మీ మీదే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే కాదు, మామూలుగా మీ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు దానికి నిదర్శనంగా, లేకపోతే మీరు మాట్లాడుకునేది వాస్తవమే అని చెప్పేసి మీరే నిరూపించినట్టుంది. సో ఇప్పుడు మరి ఇది అంత అసలు అసందర్భం కదా. ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు? అది మీరు గమనించండి. అసలు ఇప్పుడు ఏ సందర్భంలో వచ్చింది? నారాయణ మనోహరు
పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళారు? ఆయన ఇటీవల కాలంలో వెళ్ళలేదు కదా. ఆయన సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకొని ఉన్నాడు. దానికి ముందు ఒక 1 నెల రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాడు. అప్పుడు కాదు వెళ్ళింది. అప్పుడు ఎప్పుడో వెళ్ళిందని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు? అంటే ఒకటి అయిపోయిందనే లోపల ఇంకోటి తీసుకురావాలి అనేది స్కెచ్లో భాగంగా. ఇవన్నీ చూడండి, ఈ డాట్లకు ఒకసారి గమనించండి. ఈ పాస్టర్ అతని పేరేంటి, అభినయ్, అతను చేసిన ఘటన కానీ, కడపలో హిందూ మతానికి ముస్లిం సోదరులకి జరిగిన అల్లర్లు కానీ, ఇక్కడ ఇది కానీ, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు వస్తున్నాయి? సరే, మీ అభిప్రాయం ఏంటి, మీ అనుమానం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.